నామినేషన్లు వదిలి జీపీఓ ఇంటికి, ఆ జీపీఓ ఎవరైతే ఉంటారో లంచ్ టైం అయిందని ఇంటికి వెళ్ళిపోయాడంట. లంచ్ టైం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతే ఇంకా చివరి రోజు కదా, ఈ టైంలో మీరు వదిలేసి ఇంటికి ఎట్లా వెళ్తారని చెప్పి ఇంటికే పోయారంట ఏకంగా. చివ్వెంలలో నామినేషన్ల రద్దీ, నిర్లక్ష్యం వహించిన జీపీఓ. భోజన విరామం సమయంలో ఇంటికి, నామినేషన్ల చివరి రోజు ఇలా ఎలా? ఆర్ఓ అధికారుల కేంద్రంలో ఉండగా జీపీఓ గైర్హాజరు ప్రశ్నార్థకం. విధుల్లో జీపీఓ నిర్లక్ష్యంపై విమర్శలు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో రెండో విడత నామినేషన్ల స్వీకరణ గత 2 రోజులుగా కొనసాగుతుంది. చివ్వెమ్మల గ్రామ పంచాయతీ కార్యాలయంలో చివ్వెమ్మల మాన్యాక్ తండా, సూర్యానాయక్ తండా గ్రామాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు అధికారులు. నామినేషన్లు వేయడానికి మంగళవారం చివరి రోజు అవడంతో నామినేషన్దారులు పెద్ద ఎత్తున నామినేషన్కి తరలివచ్చారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన స్వీకరణలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియ పర్యవేక్షించడానికి ఆర్ఓతో పాటు సంబంధిత మండల పంచాయతీ శాఖ సిబ్బందిగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యాహ్నం 1:30కు అధికారులు భోజన విరామం తీసుకున్నారు. నిర్వాహకులు ముందుగా ఏర్పాటు చేసిన భోజనాన్ని అధికారుల సిబ్బంది అక్కడే ఆరగించారు. అయితే ఈ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న జీపీ విజయ తీసుకున్న నిర్ణయం అక్కడ వారిని ఆశ్చర్యపరిచిందండి. ఒక పక్కన టైం అయిపోతుందమ్మా, చివరి రోజు నామినేషన్లు వేయడానికి వచ్చాము, అధికారులు అందరూ ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు, ఇక్కడ తినిపోమ్మంటే లేదు నాకు బయట ఫుడ్ పడదు, ఇంటికి వెళ్ళి తినేసి వస్తా అని చెప్పి ఆమె ఇంటికి వెళ్ళిందంట. లేకపోతే ఇంటికి వెళ్ళి ఆమె వండుకొని తినేది ఆమెకు నచ్చిద్దో, లేకపోతే వాళ్ళ ఆయన ఏమన్నా వండిందేమో తెలియదు మరి మనకు. అది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనం వద్దని ఆమె తన ఇంటికి 1:45కి వెళ్ళారంట ఇంటికి. అది ఎక్కడ వట్టికమ్మం 1:30కి వెళ్ళారు. వెళ్ళి భోజనం చేసి తిరిగి 2:45కి వచ్చారంట ఆమె. మరి 2:45కి వచ్చినప్పుడు సాయంత్రం ఉంటారా మరి 7-8 వరకు? టైం అయిపోతే జంపు కొట్టాలి కదా. నామినేషన్లు చివరి రోజు కావడంతో రద్దీ ఎక్కువగా ఉండగా కార్యాలయంలో సిబ్బంది కొరత తలెత్తింది. ఈ పరిస్థితుల్లో సమయానికి సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల కొంతసేపు ప్రక్రియ మందగించింది. జీపీఓ అందుబాటులో లేకపోవడంతో పక్కగ్రామ పంచాయతీలోని పనిచేస్తున్న జీపీ వర్కర్తో నామినేషన్ ఫారాల పరిశీలన అప్పగించారు. దీంతో అక్కడికి వచ్చిన నామినేషన్దారులు అవాక్కయ్యారు. అభ్యర్థులు, వారి అనుచరులు దీనిపై స్పందిస్తూ నామినేషన్ల స్వీకరణ లాంటి కీలక సమయంలో సిబ్బంది ఇష్టానుసారంగా బయటికి వెళ్ళటాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విధమైన వ్యవహారం ఎన్నికల ప్రక్రియకు ప్రతికూల ప్రభావం చూపుతుందని వాళ్ళు ఆరోపించారు. మరి అధికారులు సైలెంట్గా ఉన్నారంట. ప్రభుత్వమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది, ప్రతి సిబ్బంది తగిన సమయానికి సిద్ధంగా ఉన్న ఆదేశాలు జారీ చేసిన సమయంలో ఇలా అధికారుల నిర్లక్ష్యం ప్రజలను విస్మయానికి గురి చేసింది అన్నారు. నామినేషన్లు భారీగా వచ్చిన సందర్భంలో ప్రతి నిమిషం విలువైందని, అలాంటి సమయంలో సిబ్బంది లోపిస్తే వ్యవస్థ నిలిచిపోతుందని అభ్యర్థులు పేర్కొన్నారు. అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి జీపీఓ ప్రవర్తనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మిగతా రోజుల్లో నువ్వు ఎట్టాగు ఇంటికి పోయి మధ్యాహ్నం 1:30కి ఇంటికి వెళ్ళినామో మళ్ళీ తిరిగి వస్తావు, అది కూడా తెలియదు మిగతా రోజులు. కనీసం మీకు పని ఉండదు ఇప్పుడే కదా. ఇలాంటి సమయంలో చివరి రోజు నామినేషన్లప్పుడు సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ అక్కడ బారులు తీరి బయట లైన్లో నుంచున్నప్పుడు ఒక్క పూట ఆడ భోజనం చేస్తే ఏమైందమ్మా నువ్వు ఇంటికి పోతే? మరి అధికారులు చర్యలు తీసుకోవాలి దీనిపైన గట్టిగా, ఇలాంటి వాటిపైన.